ఒక అతను దేవునికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే 10,000 కానుక ఇచ్చాడు. ఎందుకు ఇచ్చావన్నా, నీ దగ్గర చాలా కష్టం కదా, నీకు డబ్బులు కూడా ఒక 1000 రూపాయలు ఇస్తే సరిపోయేది కదా, వాళ్ళు మందిరం కడతాను అంటున్నారు కాబట్టి 10,000 ఎందుకు ఇచ్చావన్నా. నేను లేదన్నా ప్రెస్టేజ్ కోసం ఇచ్చాను అన్నాడు. ఎందుకు ప్రెస్టేజ్ అన్నాను నేను, మా బంధువులు 15,000, 20,000, 30,000, 5,000, 6,000 ఇస్తా ఉన్నారు, నేను మరీ తక్కువ ఇస్తే నా ఈగో సాటిస్ఫై కాలేదు కాబట్టి నేను 10,000 ఇచ్చాను అన్నాడు. తన ఈగోని సాటిస్ఫై చేయడం కోసం, తన అహంకారాన్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం ఆయన తనకు శక్తి లేకపోయినా 10,000 అప్పు చేసి తెచ్చిచ్చాడు. ఆ 10,000కు వడ్డీ ఎంతంటే 100కి 5 రూపాయలు వడ్డీ. మీకు ఎలా తెలిసిందని మీరు నన్ను అడగొచ్చు. ఆ భార్య నాకు వచ్చి చెప్పింది, చూడండి అయ్యా అంటే నేను ఆ పాస్టర్ గారి మీద బాధపడ్డా. ఏంటి పాస్టర్ గారు, లేనోళ్ళు ఉన్నోళ్ళు తేడా లేదా, కొద్దిగా ఆలోచించాలి కదా అంటే, పాస్టర్ గారిని అడిగా నేను, నాకు తెలిసినోడే, నాకేం తెలుసన్నా, ఇవ్వగలడేమో ఇచ్చాడు అనుకున్నాను కానీ ఈయన 5 రూపాయలు వడ్డీకి ఇచ్చాడని నాకు తెలియదన్నా. కృతజ్ఞత అర్పణలు అర్పించడంలో భాగంగా దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వడం, అలా ఇచ్చాడు అనుకున్నాను కానీ ఇంత శ్రమపడి బిడ్డలకి ఫుడ్ లేకుండా అల్లాడిపోతున్నారు. ఒకరోజు నాకు ఫోన్ చేసి, చట్నీ మాత్రం ఉంది, చపాతీ చేసుకోవడానికి గోధుమ పిండి కూడా లేదని భార్య ఫోన్ చేసింది. చట్నీ చేసుకోవడానికి మాత్రం ఉంది కానీ, పచ్చడి ఉంది కానీ తినడానికి ఫుడ్ లేదని ఫోన్ చేసింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా ఇచ్చేవాడు ఆశీర్వదించబడడు. అది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఇలా ఇచ్చేవారు ఎవ్వడూ ఆశీర్వదించబడ్డారు. మీరు ఇవ్వండి హృదయపూర్వకంగా. మీరు ఎలాగ ఇవ్వాలి అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయంలో చాలా చక్కగా రాయబడిన మాట. 2 కొరింథీ 9:6 నుంచి మీరు చదవండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా ఉంటే సమృద్ధిలో నుంచి ఇచ్చేవాడు సమృద్ధిగా పంట కోస్తాడు. హృదయంలో నిశ్చయించుకొనినది సణుక్కోకుండా సంతోషంగా హృదయంలో ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో బలవంతంగా కాకుండా, బలవంతంగా ఇచ్చేది ఆశీర్వాదం కాదు, సణుక్కుంటూ ఇచ్చేది ఆశీర్వాదం కాదు, బలవంతంగా ఇచ్చేది ఆశీర్వాదం కాదు, ఇష్టపూర్వకంగా ఇచ్చేది ఆశీర్వాదం, హృదయం అంతటితో ఇచ్చేది ఆశీర్వాదం. నీకు కలిగిన దానిలో నుండి దేవునికి ఇచ్చేది ఆశీర్వాదం. అంతేగాని నువ్వు బలవంతం చేతనో, ఎవరి కోసమో, దేనికోసమో, నీవు సంఘంలో గొప్ప అనిపించుకోవటం కోసమో నువ్వు ఇచ్చేది ఆశీర్వాదం కాదు. ఇంకొక మాట నేను చెప్తున్నాను, మీరు ఇచ్చినప్పుడు నేను ఇంత ఇచ్చాననే మాట మందిరంలో సేవకుడు ఒకవేళ చెప్పుకుంటాడు, నాకు తెలియదు. కొన్ని మందిరాల్లో చెప్పుకుంటారు, కొన్ని మందిరాల్లో చెప్పుకోరు. నీ నోటితో నీ భార్యకు ఒకవేళ చెప్పాల్సి వస్తే చెప్పొచ్చేమో కానీ ఇంకా ఎవ్వరికి చెప్పుట నీకు దూరమగును గాక. ఎవ్వరికి చెప్పినా ఆశీర్వాదం నీకు రాదు. దేవునికి ఇవ్వడం అనేది కృతజ్ఞతార్పణలో ఒక భాగం. ఈయుడి మీకు ఇవ్వబడును, అణచి కుదిలించి కొలజాలనంత విస్తారమైన దీవెనలు దేవుడు మనకిస్తానన్నాడు. ఉండి కూడా బెగబట్టేవాడు దేవుడికి ఇవ్వకుండా వాడు దరిద్రుడు అవుతాడని కూడా లేఖనం చెప్తుంది. నా దగ్గర ఉంది దేవుని భాగం, దశంభాగమే కాదు దేవుని భాగం, దశంభాగం కంటే ఎక్కువ దేవుని భాగం. కొన్ని సంఘాలలో ఒక అన్న దీవించబడే కొద్దీ దశంభాగం తెచ్చిస్తాడు, తర్వాత మళ్ళీ అడిషనల్గా ఇంకొక కవర్ ఇస్తాడు. ఇది దశంభాగం అంటాడు, ఇది ఏమిటి అని అంటే ఆఫరింగ్ అంటాడు, స్పెషల్ ఆఫరింగ్ అంటాడు. మిమ్మల్ని దేవుడు ఎంతగా దీవిస్తుంటాడో అంతగా ఆ పరిణామంలోనే దేవుడికి ఇవ్వటం నేర్చుకోవాలి. దశంభాగమే కాదు, దశంభాగం మీ దృష్టిలో చాలా తక్కువ అనుకుందాం, ఇంకా ఎక్కువ ఆదాయం మీకు వస్తుంది, ఇంకా అడిషనల్గా కూడా దేవుడికి ఇవ్వచ్చు.
తప్పకుండా ఇవ్వచ్చు. ఇది కృతజ్ఞతార్పణలో ఒక భాగం. అయితే మీరు ఇచ్చేటప్పుడు మాత్రం మీకు ఉన్నదాన్ని, మీరు నిజమైన రక్షణ పొందిన వారైతే, నిజంగా క్రీస్తు అనే బండ మీద కట్టబడిన వారైతే, మీకు దేవుడిచ్చిన దాన్ని బిగపట్టుకొని మనము మన కుటుంబాలు అనుభవించే వారిగా ఉండవద్దని ఒక దైవ సేవకుడిగా నేను హెచ్చరిస్తున్నాను. కారణం, దేవుడు మనకున్నదంతా దేవుడిచ్చింది మాత్రమే. కాబట్టి మనకుంది బిగపడితే మాత్రం వాక్యం సెలవిస్తుంది, ఖచ్చితంగా దరిద్రతను అనుభవించాల్సి వస్తుంది. ఇచ్చేవారు, ఇవ్వగలిగేవారు కూడా సణుక్కోకుండా ఇవ్వాలి, బలవంతంగా ఇవ్వద్దు, హృదయపూర్వకంగా ఇవ్వండి.